వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీటీఎస్ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్లో భాగంగా సమర్గమానాలు లాగర్థమ్స్ అనే టాపిక్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్కి సంబంధించి మోడల్ అనేది కవర్ అయ్యే విధంగా, ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఇంపార్టెంట్ బిట్స్ కవర్ అయ్యే విధంగా ఈ వీడియో అయితే చేయడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే వినేసేయండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్దాం. సంవర్గమానాలు లాగరిథమ్స్ అంటాం అన్నమాట. ఈరోజు మనం లాగరిథమ్స్కి సంబంధించిన టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నేను ఎగ్జామ్ ఓరియంటేషన్లో అటు టెట్కి డిఎస్సికి రెండు విధాలుగా ఉపయోగపడే విధంగా నేను మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ టు హార్డ్ వెళ్తున్నాను. స్టార్టింగ్లో బేసిక్ ప్రాబ్లమ్స్ చూసి స్కూల్ అసిస్టెంట్కి డెప్త్ కావాలి కదా అని అనకండి. మీరు వీడియోని కంప్లీట్గా చూడండి. లాస్ట్కి అంటే సరళం నుంచి సంక్లిష్టం వైపుకు అన్నట్టుగా ఫస్ట్ బేసిక్ చేసుకుంటూ హార్డ్కి వెళ్దాం. ఓకేనా, అన్నీ కూడా టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లోనే ఉంటాయి, బట్ ఎగ్జామ్లో అడిగే విధంగా ఉంటాయి. ఓకేనా, టాపిక్లోకి అయితే వెళ్దాము. ఇన్ జనరల్ సాధారణంగా మనము ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, ఓకేనా, ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని మనము లాగరిథమిక్ ఫామ్లో ఎలా రాస్తామంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏగా రాస్తాము. ఓకేనా, ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని ఎలా రాస్తామంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏగా రాస్తాము. ఇక్కడ మనకి ఏ అనేది గ్రేటర్ దెన్ 0 అయి ఉండాలి, అంటే బేస్ అనేది 0 కంటే ఎక్కువ ఉండాలి. అంతేకాకుండా బేస్ అనేది ఎప్పటికీ కూడా 1కి ఈక్వల్ కాకూడదు. ఓకేనా, బేస్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉండాలి, అదేవిధంగా ఎప్పటికీ కూడా 1కి ఈక్వల్ కాకూడదు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఎన్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 0 ఉండాలి. అంతేకాకుండా మరొక కండిషన్ ఏమిటంటే ఏ మరియు ఎన్లు, ఏ కామా ఎన్లు రియల్ నెంబర్స్ అయి ఉండాలి, వాస్తవ సంఖ్యలు అయి ఉండాలి. ఓకేనా, అదే ఇక్కడ ఇచ్చిన తెలుగు మీడియంలో ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ, ఇది లాగరిథమిక్ ఫామ్ అనమాట. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటాము, దీన్ని లాగరిథమిక్ ఫామ్ అంటాము. ఇక్కడ మనకి ఏ అనేది గ్రేటర్ దెన్ 0 ఉండాలి. అంతేకాకుండా ఏ అనేది ఎప్పటికీ కూడా, ఏ వాల్యూ అనేది ఎప్పటికీ కూడా 1కి సమానం కాకూడదు. ఏ నాట్ ఈక్వల్స్ టు 1, ఎన్ గ్రేటర్ దెన్ 0. అంతేకాకుండా ఏ కామ ఎన్లు వాస్తవ సంఖ్యలై ఉండాలి. ఎప్పుడైనా సరే మనకి లాగరిథంలో బేస్ అనేది 1 అనేది ఉండకూడదు. లాగరిథంలో బేస్ అనేది ఎప్పటికీ కూడా 1 ఉండకూడదు. అదేవిధంగా లాగరిథంకు బేస్ అనేది ఎప్పటికీ కూడా నెగిటివ్ కాకూడదు. ఇవి రెండు కండిషన్లు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, లాగరిథమ్స్కి సంబంధించిన ప్రాపర్టీస్, ఫార్ములాస్ చూసి ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఓకే, ప్రాపర్టీస్. ఏ పవర్ 0 వాల్యూ ఎంత మనకి 1. దీన్ని లాగరిథమిక్ ఫామ్లో ఎలా రాస్తామంటే లాగ్ 1 బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0గా రాస్తాం. అదేవిధంగా ఏ పవర్ 1కి మీరు చెప్పండి. ఏ పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. దీన్ని లాగరిథమిక్ ఫామ్లో లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1గా రాస్తాం అనమాట. ఓకేనా, దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం కన్ఫ్యూజన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎప్పుడైనా సరే దీన్ని మీరు ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని లాగరిథంలో ఫామ్లోకి రాయాలనుకున్నప్పుడు లాగ్ తర్వాత ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏదైతే ఉందో అది రాసుకోండి, లాగ్ 1. ఇక్కడ కింద భూమి ఏదైతే ఉందో దీన్ని మీరు బేస్గా రాసుకోండి. ఓకేనా, పవర్లో ఏదైతే ఉందో దాన్ని ఈజ్ ఈక్వల్ టుగా రాసుకోండి. ఈ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా, నెక్స్ట్ ఒక పాయింట్ చూద్దాం. రుణ సంఖ్యలకు సంవర్గమానం అనేది వ్యవస్థితం కాదు. రుణ సంఖ్యలు అంటే నెగిటివ్ నెంబర్స్కి. ఓకేనా, రుణ సంఖ్యలకి మనకి లాగరిథం అనేది ఎగ్జిస్ట్ కాదు, కానీ సంవర్గమాన ఫలితం అనేది రుణ సంఖ్య కావచ్చు. మనకి నెగిటివ్ నెంబర్స్కి లాగరిథమ్స్ అనేది ఎగ్జిస్ట్ కాదు, కాకపోతే సంవర్గమానం యొక్క ఫలితం అంటే లాగరిథమ్స్ యొక్క రిజల్ట్ అనేది రుణ సంఖ్య కావచ్చు, అంటే నెగిటివ్ నెంబర్ అనేది కావచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. లాగ్ 1/2 బేస్ 2 అని ఇచ్చారు. దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా, దీన్ని ఎలా రాసుకోవచ్చు, లాగ్ 1/2ని 2 పవర్ -1గా రాసుకోవచ్చు కదా, బేస్ 2. లాగరిథంలో ఇక్కడ లాగ్ 2 బేస్ 2 కదా, ఈ 2 పవర్ ముందుకు వచ్చేస్తుంది అనమాట. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, -1 లాగ్ 2 బేస్ 2. ఓకేనా, లాగ్ 2 బేస్ 2 వాల్యూ 1 అవుతుంది అనమాట. అంటే -1 × 1 అంటే -1. మనకి చూసారా, సంవర్గమాన లాగరిథం యొక్క రిజల్ట్ అనేది నెగిటివ్ కావచ్చు, కాకపోతే నెగిటివ్ నెంబర్స్కి లాగరిథం అనేది వ్యవస్థితం కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం సంవర్గమాన న్యాయాలు రూల్స్లోకి వెళ్దాం. ఓకే, సంవర్గమాన న్యాయాలు. ఫస్ట్ లా ఏంటంటే లాగ్ xy బేస్ ఏ,
సో ఎప్పుడైనా సరే లాగ్ xy బేస్ ఏని లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వైగా రాసుకోవచ్చు. ఓకేనా? అదేవిధంగా లాగ్ ఎక్స్ బై వైని లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వైగా రాసుకోవచ్చు. ఓకేనా? ఇంటూ ఉంటేనేంటో ప్లస్గా రాసుకోవచ్చు. సో అదేవిధంగా బై డివైడెడ్ బై ఉంటేనేంటో మైనస్గా రాసుకోవచ్చు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో లాగ్ ఎక్స్ వైని ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వైగా రాసుకోవచ్చు. లాగ్ ఎక్స్ బై వైని లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వైగా రాసుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్, మనం చాలాసార్లు యూస్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ మీకు చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. లాగ్ ఏ బేస్ ఏ వాల్యూ ఎప్పటికీ కూడా 1కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? అంటే సో మనకి లాగ్ ఏ నెంబర్ అయితే ఇక్కడ ఉందో ఆ నెంబర్ కనుక బేస్లో ఉంటే ఆ వాల్యూ 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ 2 బేస్ 2 వాల్యూ 1, అదేవిధంగా లాగ్ 10 బేస్ 10 వాల్యూ 1, ఈ విధంగా అనమాట. సో ఇది మీకు స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, లాగ్ ఏ పవర్ m బేస్ b. సో ఇది ఏమవుతుందంటే m లాగ్ ఏ బేస్ b అంటే పవర్లో ఉన్నది ముందుకు వస్తుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాగ్ ఏ పవర్ m బేస్ b పవర్ n. లాగ్ ఏ పవర్ m బేస్ b పవర్ n ఏమవుతుందంటే m బై n లాగ్ ఏ బేస్ బి అవుతుంది. ఓకేనా? m బై n లాగ్ ఏ బేస్ బి అవుతుంది. ఏ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ వాల్యూ మనకి ఎంత అవుతుందంటే ఎక్స్ అవుతుంది. సో ఇవి బేసిక్ ఫార్ములాస్, మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? లాగ్ ఎక్స్ వై లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై లాగ్ ఎక్స్ బై వై లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై లాగ్ ఏ పవర్ m బేస్ b అంటే m లాగ్ ఏ బేస్ b లాగ్ ఏ పవర్ m బేస్ b పవర్ n ఈజ్ ఈక్వల్ టు m బై n లాగ్ ఏ బేస్ b. ఓకేనా? అదేవిధంగా ఏ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే x అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు లాగరిథమ్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం 2 పవర్ 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. చాలా సింపుల్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ లాగ్ 3 బేస్ 2. సో మనకు తెలుసు 2 స్క్వేర్ అంటే ఎంత? 4. సో ఇది చూడండి ఎలా ఉంది. సో ఏ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ, దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి? ఎక్స్ అవుతుంది. సో ఇలాగే ఉంది కదా. 2 పవర్ లాగ్ 3 బేస్ 2 అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి? 3 అవుతుంది. ఓకేనా? 4 3 0 ఎంత మనకి? 12. సో ఈ ప్రాబ్లమ్కి సో ఆన్సర్ ఎంత వచ్చింది? 12 అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం లాగ్ 3 బేస్ 81. సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చో చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తున్నాను అంటే లాగ్ 3 పవర్ 1 అన్నా కూడా 3 కదా. సో బేస్ 81 ఉంది. 81 అంటే మనం ఎలా రాసుకోవచ్చు? సో 3 పవర్ 4గా రాసుకోవచ్చు. ఓకేనా? 3 పవర్ 4 అంటే మనకి 81 కదా. సో ఇది చూడండి ఎలా ఉంది మనకు. ఇప్పుడు లాగ్ ఏ పవర్ m బేస్ b పవర్ n ఈజ్ ఈక్వల్ టు m బై n లాగ్ ఏ బేస్ b, ఈ ఫార్ములా ఉంది కదా. సో ఇప్పుడు నేను ఎలా రాస్తున్నాను అంటే 1/4 ఇంటూ లాగ్ 3 బేస్ 3. ఓకేనా? సో ఇక్కడ నుంచి 1/4 లాగ్ 3 బేస్ 3 వాల్యూ ఎంత? 1. సో 1 ఇంటూ 1/4 అంటే 1/4. ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఎంత వచ్చింది? 1/4. ఓకేనమ్మా? నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ చూద్దాం. లాగ్ 512 బేస్ 2 వాల్యూ ఎంత? సో లాగ్ 512 ఎలా రాసుకోవచ్చు? 2 పవర్ 9గా రాసుకోవచ్చు. ఓకేనా? బేస్ను కూడా 2 పవర్ 1గా రాసుకోవచ్చు, లేదా సో 2గానే ఉంచుకుందాం. సో మనకు తెలుసు. సో లాగ్ 2 పవర్ 9 బేస్ 2. సో ఇప్పుడు మనకి పవర్లో ఉన్నది ముందుకు వచ్చేస్తుంది కదా. సో 9 ముందుకు తీసుకుని వచ్చేస్తే 9 లాగ్ 2 బేస్ 2. లాగ్ 2 బేస్ 2 వాల్యూ ఎంత మనకి? 1. సో 9 ఇంటూ 1 అంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 9. ఓకే. ప్రాబ్లం లాగ్ 0.01 బేస్ 10. సో వాల్యూ ఎంత అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. సో దీన్ని ఇప్పుడు లాగ్ 0.01 అంటే 1/100 అనమాట. సో 1/100 అంటే సో 1/10 స్క్వేర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 10 to the power of -2గా రాసుకోవచ్చు అనమాట. సో నేను డైరెక్ట్గా 0.01 ప్లేస్లో 10 to the power of -2 బేస్ 10గా రాస్తున్నాను అనమాట. ఓకేనా? సో మనకు తెలుసు. సో లాగరిథమ్స్లో పవర్లో ఉన్నది ముందుకు వచ్చేస్తుందని. సో అలా ముందుకు వచ్చేస్తే సో మనకేమవుతుంది? -2 లాగ్ 10 బేస్ 10. లాగ్ 10 బేస్ 10 అంటే దీని వాల్యూ ఎంత మనకి? 1. సో -2 ఇంటూ 1 అంటే దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి? -2. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం
సో ఇటువంటి ప్రాబ్లం ఎందుకు ఇచ్చానంటే ఇలా పాయింట్స్లో కూడా ఇవ్వచ్చు అని మీకు తెలియాలి కాబట్టి ఇచ్చాను. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకు చూడడానికి ఈజీగానే ఉంటాయి, కానీ ఎగ్జామ్లో వస్తే మనకి స్ట్రైక్ అవ్వడం కష్టం. అందుకే కంపల్సరీగా ప్రాక్టీస్ అనేది అవసరము. ఓకేనా. నెక్స్ట్ log 8/27 బేస్ 2/3. దీన్ని ఎలా రాస్తున్నానంటే log 8/27. సో 8/27 అంటే ఎలా రాసుకోవచ్చు, 2/3 హోల్డ్ క్యూబ్. ఓకేనా. బేస్ 2/3. సో మనకు పవర్లో ఉన్న వాల్యూ ముందుకు వచ్చేస్తే 3 log 2/3 బేస్ 2/3. ఓకేనా. log a బేస్ a అంటే మనకి ఎంత 1. సో 3 × 1 = 3. ఓకేనా. ఇక్కడతో బేసిక్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మనము ఎగ్జామ్ ఓరియంటేషన్ అడుగుతానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్లోకి వెళ్దాం. 6th ప్రాబ్లం, ఎవాల్యుయేట్ log 7.5 బేస్ 2 ఇన్ టర్మ్స్ x and y ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ x = log 3 బేస్ 2, y = log 5 బేస్ 2. ఓకేనా. మనకి సో log 7.5 బేస్ 2 వాల్యూని x అండ్ y టర్మ్స్లో తెలపమంటున్నాడు. అయితే మనకి x అంటే log 3 బేస్ 2 అంటాం, y అంటే log 5 బేస్ 2 అంటాం. సో చూద్దాం, ఇటువంటి ప్రాబ్లం ఎగ్జామ్లో అడుగుతానికి అవకాశం ఉంది. సో చూడండి, ఇప్పుడు log 7.5 బేస్ 2 దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే log, ఓకేనా, 75/10గా రాసుకోవచ్చు. 7.5ని 75/10 బేస్ 2గా రాసుకోవచ్చు. సో క్యాన్సిల్ చేస్తే మనకి 5 టేబుల్ 2 టైమ్స్, నెక్స్ట్ అదేవిధంగా 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో ఫైనల్గా మనకి ఇక్కడ ఏమొస్తుంది, log 15/2 బేస్ 2. ఓకేనా. ఇది మనకి ఎలా ఉంది, log a/b. log a/b ఫార్ములా ఏంటి, log a మైనస్ log b. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి log 15 బేస్ 2, 15 ఎలా రాసుకోవచ్చు, 3 × 5గా రాసుకోవచ్చా, 3 5 15 కదా. సో చూడండి, log 3 × 5 బేస్ 2, log 2 బేస్ 2 అంటే మనకి దీని వాల్యూ 1. ఓకేనా. సో నెక్స్ట్ దీన్ని ఇప్పుడు log abని ఎలా రాసుకోవచ్చు, log a ప్లస్ log b. సో log 3 బేస్ 2 ప్లస్ log 5 బేస్ 2 మైనస్ 1. ఓకేనా. సో log 3 బేస్ 2 అంటే ఎంత, x. సో అదేవిధంగా log 5 బేస్ 2 అంటే ఎంత, y. x ప్లస్ y మైనస్ 1. సో మనకి log 7.5 బేస్ 2ని x అండ్ y టర్మ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తే ఎంత వచ్చిందంటే x ప్లస్ y మైనస్ 1. ఇప్పుడు x = log 3 బేస్ 2 అయినప్పుడు, y = log 5 బేస్ 2 అయినప్పుడు. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ x² + y² = 25xy అయితే సో 2 log x + y యొక్క వాల్యూని ఫైండ్ చేయమంటున్నారు. సో ఇప్పుడు నేను దీనికోసం ఏం చేస్తున్నానంటే మనందరికీ బాగా తెలిసిన ఫార్ములా ఒకటి తీసుకుంటున్నాను, x + y హోల్ స్క్వేర్. ఓకే. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం నేను x + y హోల్ స్క్వేర్ అంటే a + b హోల్ స్క్వేర్ ఫార్ములా తీసుకుంటున్నాను, కాకపోతే xy టర్మ్స్లో తీసుకున్నాను. ఏమవుతుంది, x² + y² + 2xy. ఓకేనా. సో మనకి x² + y² అంటే మనకి ప్రాబ్లంలో ఎంత ఇచ్చారు, 25xy ఇచ్చారు. 25xy + 2xy అంటే ఎంత మనకి ఫైనల్గా 27xy. ఓకేనా. సో ఇక్కడ చూడండి, x + y హోల్ స్క్వేర్, మనం బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేద్దాం. సో లాగ్ అప్లై చేస్తే log x + y హోల్ స్క్వేర్ = log 27xy. ఓకేనా. సో మనకి పవర్లో ఉన్నది ముందుకు వచ్చేస్తుంది కాబట్టి 2 log x + y ఇలా రాసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, సో log 27 × x × y అంటే log 27 ప్లస్ log x ప్లస్ log y. ఫైనల్గా మనకి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. లేదు దీన్ని మీరు ఇంకా సాల్వ్ చేసుకోవాలంటే 27 ఎలా రాసుకోవచ్చు, 3 క్యూబ్గా రాసుకోవచ్చు. ఓకేనా. పవర్లో ఉన్నది ముందుకు వచ్చేస్తుంది కాబట్టి 3 log 3 ప్లస్ log x ప్లస్ log y. సో ఇదన్నమాట ఆన్సర్. సో 2 log x + y వాల్యూ ఎంత వచ్చింది, 3 log 3 ప్లస్ log x ప్లస్ log y. ఎప్పుడు x² + y² = 25xy అయ్యుండి, సో 2 log x ప్లస్ వాల్యూ ఇదన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ log
ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు 1/2 లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. అయితే ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. సో మనకి ఇచ్చింది రాసుకున్నాం, లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు 1/2 లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఓకేనా, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అంటే సో ఇదేమవుతుంది, లాగ్ ఎక్స్వై అవుతుంది అనమాట. సో ముందు ఆఫ్ ఉంది కాబట్టి ఆఫ్ లాగ్ ఎక్స్వై అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఎలా రాసుకోవచ్చు అంటే లాగ్ ఎక్స్వై హోల్ పవర్ 1/2. ఓకేనా, పవర్లో ఉన్నది ముందుకు వచ్చేస్తుంది, అప్పుడు ఇదే వస్తుంది కదా. ఓకే, అలా అనమాట. సో నెక్స్ట్ లాగ్ ఎక్స్వై హోల్ పవర్ 1/2 అంటే లాగ్ ఆఫ్ రూట్ ఎక్స్వైకి రాసుకోవచ్చా, రూట్ ఎక్స్వై. ఓకే, రూట్ ఎక్స్వై అంటే ఎక్స్వై పవర్ 1/2 కదా. సో ఇలా అనమాట. సో ఫైనల్గా దీన్ని సో లాగ్ రూట్ ఎక్స్వై కింద రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో దీన్ని లాగ్ ఆఫ్ రూట్ ఎక్స్వైగా రాసుకుంటున్నాను. ఓకేనా, మనకి సో చూడండి, లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ రూట్ ఆఫ్ ఎక్స్వై. సో ఈ లాగు క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంక మనకి మిగిలింది ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్వై అనమాట. సో దీన్ని ఇంకా సింపుల్గా ఎక్స్ ప్లస్ వై, సో 3 ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ డివైడ్ చేస్తుంది. సో రైట్ సైడ్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి 3 అండర్ రూట్ ఎక్స్వై. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు సో 9. ఓకేనా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇంక మనకి ఏముంటుంది, xy ఉంటుంది అనమాట. సో ఎక్స్వైని ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ తీసుకుని వచ్చాం, ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది. సో లెఫ్ట్ సైడ్ తీసుకుని వస్తే సో డివైడ్ చేస్తుంది కాబట్టి సో ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్వై అంటే ఎక్స్ బై వై. అదేవిధంగా వై స్క్వేర్ బై ఎక్స్వై అంటే వై బై ఎక్స్. ఓకేనా, 2xy బై ఎక్స్వై అంటే 2 వస్తుంది. సో 2ని అవతల సైడ్ తీసుకుని వెళ్దాం. సో ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ తీసుకుని వెళ్తే 9 - 2 అంటే ఎంత, 7. సో ఫైనల్గా మనకి ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 7 వచ్చింది. సో ఈ ప్రాబ్లంకి ఆన్సర్ 7. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతానికి అవకాశం ఉంది. ఆల్రెడీ తెలంగాణ టెట్లో అడిగి ఉన్నారు. సో ఈసారి మనకి డిఎస్సిలో కానీ లేకపోతే తెలంగాణ టెట్లో కానీ అడుగుతానికి అవకాశం ఉన్న క్వశ్చన్. ఇటువంటి మోడల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు 1/2 లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. అయితే ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. సో మనకి ఇచ్చింది రాసుకున్నాం, లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు 1/2 లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఓకేనా, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అంటే సో ఇదేమవుతుంది, లాగ్ ఎక్స్వై అవుతుంది అనమాట. సో ముందు ఆఫ్ ఉంది కాబట్టి ఆఫ్ లాగ్ ఎక్స్వై అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఎలా రాసుకోవచ్చు అంటే లాగ్ ఎక్స్వై హోల్ పవర్ 1/2. ఓకేనా, పవర్లో ఉన్నది ముందుకు వచ్చేస్తుంది, అప్పుడు ఇదే వస్తుంది కదా. ఓకే, అలా అనమాట. సో నెక్స్ట్ లాగ్ ఎక్స్వై హోల్ పవర్ 1/2 అంటే లాగ్ ఆఫ్ రూట్ ఎక్స్వైకి రాసుకోవచ్చా, రూట్ ఎక్స్వై. ఓకే, రూట్ ఎక్స్వై అంటే ఎక్స్వై పవర్ 1/2 కదా. సో ఇలా అనమాట. సో ఫైనల్గా దీన్ని సో లాగ్ రూట్ ఎక్స్వై కింద రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో దీన్ని లాగ్ ఆఫ్ రూట్ ఎక్స్వైగా రాసుకుంటున్నాను. ఓకేనా, మనకి సో చూడండి, లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ రూట్ ఆఫ్ ఎక్స్వై. సో ఈ లాగు క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంక మనకి మిగిలింది ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్వై అనమాట. సో దీన్ని ఇంకా సింపుల్గా ఎక్స్ ప్లస్ వై, సో 3 ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ డివైడ్ చేస్తుంది. సో రైట్ సైడ్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి 3 అండర్ రూట్ ఎక్స్వై. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు సో 9. ఓకేనా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇంక మనకి ఏముంటుంది, xy ఉంటుంది అనమాట. సో ఎక్స్వైని ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ తీసుకుని వచ్చాం, ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది. సో లెఫ్ట్ సైడ్ తీసుకుని వస్తే సో డివైడ్ చేస్తుంది కాబట్టి సో ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్వై అంటే ఎక్స్ బై వై. అదేవిధంగా వై స్క్వేర్ బై ఎక్స్వై అంటే వై బై ఎక్స్. ఓకేనా, 2xy బై ఎక్స్వై అంటే 2 వస్తుంది. సో 2ని అవతల సైడ్ తీసుకుని వెళ్దాం. సో ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ తీసుకుని వెళ్తే 9 - 2 అంటే ఎంత,
7. సో ఫైనల్గా మనకి x/y ప్లస్ y/x వాల్యూ ఎంత వచ్చింది? 7 వచ్చింది. సో ఈ ప్రాబ్లంకి ఆన్సర్ 7. ఈ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుదానికి అవకాశం ఉంది. ఆల్రెడీ తెలంగాణ టెట్లో అడిగి ఉన్నారు. సో ఈసారి మనకి డిఎస్సిలో కానీ లేకపోతే తెలంగాణ టెట్లో కానీ అడుగుదానికి అవకాశం ఉన్న క్వశ్చన్. ఇటువంటి మోడల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. 2.3 whole power x is equal to 0.23 whole power y is equal to 1000 అయితే 1/x మైనస్ 1/y వాల్యూ ఎంత అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము. సో దీన్ని నార్మల్ వేలో చేస్తే కొంచెం ఎక్కువ లెంతీ అవుతుంది, చాలా మల్టిపుల్ వేస్లో చేయొచ్చు. సో నేను సింపుల్గా చేస్తున్నాను అనమాట. సో 2.3 whole power x is equal to 1000 అని తీసుకుందాం. సో దీని నుంచి x is equal to log 1000 బేస్ 2.3గా రాసుకోవచ్చు. ఓకేనా? సో దీని నుంచి 1/x ఏం రాసుకోవచ్చు? సో 1/x is equal to log 2.3 బేస్ 1000 ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. సో దీన్ని రిసిప్రోకల్ చేస్తే సో ఇక్కడ మనకి ఇవి రెండు కూడా రివర్స్ అవుతాయి. ఓకేనా? బేస్లో ఉన్నది పైకి వెళ్తుంది, పైన ఉన్నది బేస్లోకి వస్తుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా 0.23 whole power y is equal to 1000. సో దీన్ని y is equal to ఏమని రాయొచ్చు చెప్పండి? సో y is equal to log ఓకేనా log 1000 0.23గా రాయొచ్చు. దీన్ని 1/y is equal to సో 1/y రివర్స్. ఓకేనా? దీన్ని రిసిప్రోకల్ చేస్తే మనకి సో ఇవి రెండు కూడా రివర్స్ అవుతాయి. సో 1/y is equal to log 0.23 బేస్ 1000. సో ఇక్కడ నుంచి 1/x మైనస్ 1/y మనకు కావాల్సిందే కదా. సో 1/x అంటే ఎంత? log 2.3 బేస్ 1000 మైనస్ log 0.23 బేస్ 1000. ఓకే, ఇది ఎలా ఉంది? log a మైనస్ log bగా ఉంది. సో ఏమవుతుంది మనకి ఫైనల్గా? సో log a మైనస్ log b అంటే log a/b 2.3/0.23 బేస్ 1000. ఓకేనా? మనకి 2.3/0.23 అంటే సో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? సో ఫైనల్గా మనకు మిగిలింది log 10 బేస్ 1000 అంటే 10³ కదా. సో ఇక్కడ మనకి 10^1. సో ఇది ఎలా ఉంది? log a/m బేస్ b/nగా ఉంది. అప్పుడు ఏమిటి ఫార్ములా? m/n log a బేస్ b. సో అలాగా సో 1/3 ఇంటూ log 10 బేస్ 10. సో log 10 బేస్ 10 వాల్యూ ఎంత మనకి? 1. సో మనకి 1/3 ఇంటూ 1 అంటే సో ఆన్సర్ మనకి 1/3 వచ్చింది. ఓకేనమ్మా? సో 2.3 whole power x is equal to 0.23 whole power y is equal to 1000 అయితే 1/x మైనస్ 1/y వాల్యూ ఎంత వచ్చింది? 1/3 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. 2x ప్లస్ y is equal to 3 1 - x అయితే x విలువ ఎంత అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. ఓకేనా? సో ఇప్పుడు ఇచ్చిన దానికి బోత్ సైడ్ లాగ్ అప్లై చేసుకోండి. log 2x ప్లస్ 1 is equal to log 3 1 - x. సో మనకి లాగరిథం అప్లై చేసినప్పుడు పవర్లో ఉన్నది ముందుకు వచ్చేస్తుంది. సో x ప్లస్ 1 log 2 is equal to పవర్లో ఇక్కడ ఎంత ఉంది? 1 - x log 3. ఓకేనా? సో మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేస్తే x log 2 ప్లస్ 1 × log 2 అంటే log 2 is equal to 1 × log 3 అంటే log 3 మైనస్ x × log 3. ఓకేనా? సో నేనేం చేస్తున్నానంటే ఈ log 3ని లెఫ్ట్ సైడ్ తీసుకుని వస్తున్నాను. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ తీసుకుని వస్తే ప్లస్ అవుతుంది. సో ఈ రెండిట్లో x కామన్ ఉందనుకుంటే x కామన్ తీసి log 2 ప్లస్ log 3. ఓకేనా? అదేవిధంగా ఈ log 2ని ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ తీసుకుని వెళ్తున్నాను. సో log 3. సో ఇక్కడ ప్లస్ కాబట్టి రైట్ సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది. log 3 మైనస్ log 2. దీని నుంచి మనం x ఈజ్ ఈక్వల్ టు log 3 మైనస్ log 2 బై ఓకేనా log 2 ప్లస్ log 3గా రాసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే log a మైనస్ log b అంటే ఎంత? log a/b అంటే 3/2. అదేవిధంగా log a ప్లస్ log b అంటే log ab. సో log
2 ఇంటూ 3 అంటే ఎంత 6. సో ఫైనల్గా మనకి ఎక్స్ విలువ ఎంత వచ్చింది log 3/2/log 6 వచ్చింది. సో ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇదమ్మా. సో ఈ ప్రాబ్లం కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో టెక్స్ట్ బుక్లో లాస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్నాయి, కంపల్సరీగా చెయ్యాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం log x² y³ z⁴. ప్రాబ్లం ఈజీనే, మీరు చేసేసుకోగలరు. ఒకసారి చూడండి. సో log ABC, సో log x² ప్లస్ log y³ ప్లస్ log z⁴. దీన్ని మీరు సింపుల్గా సో 2 log x ప్లస్ 3 log y ప్లస్ 4 log z. ఓకేనా. సో ఈ ప్రాబ్లం చెప్పకపోదును, బట్ టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతున్నాను కదా, ఈ మోడల్ కూడా ఒకటి చేద్దామని చెప్పేసి చేశాను. దీనికి ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా ఇదనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. log సో √x³ ప్లస్ నెక్స్ట్ ప్రాబ్లం log √x³ సో చూడండి దీన్ని, ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఉంది మనకి. సో log x³ రూట్ని మనము పవర్లో 1/2గా రాసుకోవచ్చు కదా. సో మనకి లాగరిథంలో పవర్ అనేది ముందుకు వస్తుంది. సో 1/2 log సో x³ సో 1/2 ఇలా రాసుకుని సో log a/b అంటే log a - log bగా రాసుకోవచ్చు. అంటే log x³ మైనస్ log y². సో దీని నుంచి 1/2 ఇంటూ సో పవర్ అనేది ముందుకు వస్తుంది కదా 3 log x మైనస్ 2 log y. సో 1/2తో మల్టిప్లై చేస్తే 3/2 log x మైనస్ 2 ఇంటూ 1/2 అంటే 1 అవుతుంది. సో మనకి log y ఇదమ్మా ఫైనల్ ఆన్సర్. ఓకేనా. సో చూసుకోండి, ఇది కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ఒకసారి స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అని చెప్పేసి మీకు ఒక ఐడియా రావడం కోసం చెప్పాను. మీకు తెలియదని కాదు, మీకు వచ్చు, బట్ ఒక ఐడియా కోసం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లము క్యారెక్టరిస్టిక్ మాంటిసాకి సంబంధించింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మోడల్ కూడా టెక్స్ట్ బుక్లో ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, మనల్ని డిఎస్సి ఎగ్జామ్లో అడుగుతానికి అవకాశం ఉన్న ప్రాబ్లం. ఓకేనా. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ 4 పవర్ 2013 if log 2 base 10 is equal to 0.3010. ఓకేనా. సో మనకి log 2 base 10 0.3010 అయితే 4 పవర్ 2013లో ఒక ఎన్ని డిజిట్స్ ఉంటాయి అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. సో చూడండి ఇప్పుడు, సో మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, log 2 base 10 is equal to 0.3010 అని ఇచ్చారు. ఇది పక్కకి పెట్టండి. నెక్స్ట్ అదేవిధంగా 4 పవర్ 2013 దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 4 అంటే 2 స్క్వేర్ కదా. సో 2 స్క్వేర్ హోల్ పవర్ 2013 దీని నుంచి. సో ఇక్కడ మనకి పవర్ని మల్టిప్లై చేస్తాం అనుకోండి. సో 2 పవర్ 4026 అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లాగ్ అప్లై చేస్తున్నాను. సో లాగ్ అప్లై చేస్తే log 2 పవర్ 4026. ఓకేనా. సో ఇక్కడ మనకి పవర్లో ఉన్నది ముందుకు వచ్చేస్తుంది కాబట్టి 4026 అనమాట. సో నెక్స్ట్ మిగిలిపోయింది log 2. సో మనకి log 2 వాల్యూ ఎంత ఇచ్చారు, ఇక్కడ ఏమీ లేకపోతే బేస్ 10 అన్నట్టు. సో ఇక్కడ మనకి log 2 వాల్యూ ఎంత ఇచ్చారు, 3010 ఇచ్చారు. సో 4026 ఇంటూ 0.3010. సో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే సో 1211.826 వస్తుంది అనమాట. సో అయితే మనల్ని ఇక్కడ ఏమన్నారు, సో log 2 బేస్ 10 వాల్యూ 0.3010 అయితే 4 పవర్ 2013 సో నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి అని చెప్పేసి అడిగారు. ఇక్కడ మనకి చూడండి పాయింట్లో వచ్చింది. సో ఇది ఏదైతే నెంబర్ 1211 ఏమంటామంటే న్యూమరికల్ పార్ట్ని మనం ఏమంటామంటే లాక్షణిక. ఓకేనా, లాక్షణి అంటామన్నమాట, అంటే క్యారెక్టరిస్టిక్ అంటామన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా పాయింట్ అంటే డెసిమల్ పార్ట్ని మనం ఏమంటామంటే మాంటిసా అంటామన్నమాట. ఓకేనా. సో మనకి ఏదైనా ఒక నెంబర్ ఏదైనా ఇలా ఇచ్చి ఆ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి అన్నప్పుడు మనకి లాక్షణి అనేది గ్రేటర్ దెన్ 1 అయినట్టయితే, సో ఆ లాక్షణికి 1 కలిపితే మన ఓకేనా నెంబర్లో 1 డిజిట్స్ అనమాట. సో మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకి లాక్షణి ఎంత 1211 ప్లస్ 1. సో యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 1212.
ఓకేనా 4 power 2013 అనే నెంబర్లో ఉన్న డిజిట్స్ 1212 ఓకేనా ఇదండి ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఓకేనా అదేవిధంగా ఈరోజు ప్రాక్టీస్ ఇదే లాస్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ ప్రాక్టీస్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వెలాసిటీ లెర్నర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్ థ్యాంక్ యూ